Why mutual funds are safe, security and transparent and smart? My dear friends, మ్యూచువల్ ఫండ్స్లో మనం పెట్టిన పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ అంతా కూడాను డైవర్సిఫికేషన్ అవుతుంది. మనం ఒక 5,000 రూపాయల పెట్టుబడి పెట్టినా, లక్షల్లో పెట్టుబడి పెట్టినా, ఆ పెట్టిన అమౌంట్ అంతా కూడా విభజించి 100 కంపెనీల్లో విభజించి ఇన్వెస్ట్మెంట్ పెడతారు. ఏ కంపెనీలో ఎక్కువ రాబడి రిటర్న్స్ వస్తాయో ఆ కంపెనీలో రీసెర్చ్ చేసే ఒక ఫండ్ మేనేజర్ ఉండి తను ఎక్స్పర్ట్ చూసుకుంటూ మనకు ఎక్కువ రిటర్న్ వచ్చేలాగా తను డైవర్సిఫికేషన్ చేస్తాడు మన ఫండ్ అంతా కూడాను. అండ్ ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. మనకి ఎప్పుడు ఎంత రాబడి వస్తుంది, ఎంత రిటర్న్ వచ్చాయో క్లియర్గా చెప్పబడుతుంది, డిస్క్లోజ్ చేయబడుతుంది. అండ్ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్లో. ఎక్స్పర్ట్ ఫండ్ మేనేజర్ ఉంటారు, తనే అన్ని చూసుకుంటాడు. అండ్ రెగ్యులేటెడ్ రిటర్న్స్ ఎలా ఉంటుందంటే ఒక 5 years, 10 years, 15 years, 20 years అలా ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి మనం లాంగ్ టర్మ్ చూసుకుంటే కనుక బ్యాంక్లో పెట్టుకున్న ఫిక్స్డ్ డిపాజిట్ కంటే కూడాను ఎక్కువ వస్తుంది. ఒక 12% నుంచి 15 పైగా ఎక్కువ మనకు రిటర్న్స్ వస్తాయి. అండ్ రిస్క్ ఉంటుందేమో కానీ అది కంట్రోల్లో ఉన్న సేఫ్టీ రిస్క్ మ్యూచువల్ ఫండ్స్లో. అండ్ ఆ రిస్క్ కూడాను సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అండర్ ది రెగ్యులేటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎస్ మై డియర్ ఫ్రెండ్, ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కదా, మ్యూచువల్ ఫండ్ రిస్క్ కాదు, అవి రెగ్యులేటెడ్ ఆపర్చునిటీ. సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కు భద్రత, మన మనీకి భద్రత, సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ కాపాడుతుంది. అందుకే మీ సంపాదనలో కొంత భాగాన్ని మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టండి. మీ లాంగ్ టర్మ్ వెల్త్ను క్రియేట్ చేసుకోండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ రసీదుల్లా. థ్యాంక్ యూ సో మచ్.